మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ 2026-27 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే సైమల్టేనియస్లీ శాసన మండలిలో హోంశాఖ మంత్రి అనిత సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి ఈసారి బడ్జెట్ ఏం ప్రతిబింబించింది? 3,32,205 కోట్లతో ఒక భారీ బడ్జెటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. ప్రధానంగా రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లుగా అంచనా వేశారు. ప్రధానంగా మనం చూసుకుంటే అగ్రికల్చర్ పరంగా మనం చూసుకుంటున్నప్పుడు 53,752.12 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. శాఖల పరంగా చూసుకుంటే పాఠశాల విద్యాశాఖకు కొంత హై ప్రియారిటీ ఇచ్చారు. 32,308 కోట్లు కేటాయించారు. అలాగే ఇందులోనే తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, విద్యార్థుల స్కాలర్షిప్స్కు 3,836 కోట్లు, సమగ్ర శిక్షణకు 2,946 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, అలాగే హాస్టళ్లు గురుకులాలకు 300 కోట్లు, మనబడి మన భవిష్యత్తు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆ కార్యక్రమానికి కూడా కొంత 1,500 కోట్లు కేటాయింపు జరిగింది. గత బడ్జెట్తో పోల్చుకుంటే కొంత ఎక్కువగానే ఈసారి కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి కొంత పెంచారు, 2,161 కోట్లు. చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొని దీన్ని నడుపుతోంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్కు 1,232 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు 654 కోట్లు, యూత్ అండ్ స్పోర్ట్స్కు 438 కోట్లు. అంటే ఇవన్నీ కూడా విద్యాశాఖ కిందకు వస్తాయి. కీలకమైన చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం అనేది అత్యంత కీలకమైనది. త్వరితగతిన నిర్మాణం అనేది మౌలిక సదుపాయాల కల్పన, కేంద్ర సహకారం, వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు అమరావతికి కేటాయించింది. అలాగే రెండో కీలకమైన అంశం పోలవరంకి ఎట్టి పరిస్థితుల్లో 2027 అంతానికి లేదంటే 2028 ప్రారంభానికి పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దానికి తగ్గట్టుగానే జలవనరుల మంత్రి రామానాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత కేంద్ర సహకారం కూడా స్పీడ్ పెరిగిన నేపథ్యంలో పోలవరం నిర్మాణానికి 6,105 కోట్లు కేటాయించారు. అలాగే విద్యుత్ రంగానికి 13,934 కోట్లు కేటాయించారు. ఇలా మిగతా అన్ని పథకాలకు కేటాయింపులు కొంత పెంచినట్టుగానే కనిపిస్తోంది. గృహ నిర్మాణ శాఖకు 5,451 కోట్లు ఇచ్చారు. అలాగే గత బడ్జెట్కు లేనిది ఇప్పుడు బడ్జెట్కు ఉన్నది మధ్యలో చేసిన ప్రకటన మనం చూస్తే విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్, అలాగే అమరావతి ఎకనమిక్ రీజియన్, దీనికి కొంత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా దీనికి కొంత హై ప్రియారిటీ ఇస్తున్నారు. ఆ పరంగా చూసుకునేటప్పుడు విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్కి 28,000 కోట్లు కేటాయించేశారు బడ్జెట్లో. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ పరిధిలో 10 జిల్లాలు వస్తాయి. అంటే విభజిత జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో విభజిత జిల్లాల తర్వాత విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్కి సంబంధించి 10 జిల్లాలు వస్తాయి. ఈసారి ఎకనమిక్ రీజియన్ డెవలప్మెంట్కి 28,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే 9 జిల్లాలతో అమరావతి ఎకనమిక్ రీజియన్ ఉంది. అలాగే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వీటికి కలిపి 30,000 కోట్ల కేటాయింపు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ ప్రియారిటీస్ ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత కీలకం, ఏ రంగాలను ఏ విధంగా అడ్రస్ చేశారు, అటు ఇరిగేషన్ కానీ అలాగే కీలక ప్రాజెక్టులు, అంతకు మించిన వెల్ఫేర్, వీటికి సంబంధించి కేటాయింపులు ఎలా సర్దుబాటు చేశారు, వీటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. ఓవరాల్గా ఏపీ బడ్జెట్ చూసినప్పుడు ఏమనిపిస్తోంది సార్? ప్రియారిటీ దేనికి ఎక్కువగా ఇచ్చారంటే ఏం చెప్తారు? సతీష్ గారు, మీకు 10 టీవీ వీక్షకులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. ఇది మరి యువ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి బడ్జెట్. కేశవ్ మాటల్లోనే చెబితే గూగుల్ డేటా ఒప్పందాన్ని ఏదో బాహుబలి ఒప్పందం అన్నారు. అంటే ఇది బాహుబలి బడ్జెట్. ఎంత? 3,32,205 కోట్లు, 3,32,205 కోట్లు అంటే బాహుబలి బడ్జెట్. అంటే డెవలప్మెంట్లో మరి వీళ్ళు బాహుబలిగా చూపించాలా, వెల్ఫేర్లో బాహుబలిగా చూపిస్తేనే ఈ బాహుబలి బడ్జెట్, లేకపోతే ఈ బాహుబలి ప్రభుత్వం అందామా?
ఇది మరి సత్ఫలితాలని ఇస్తుందన్నమాట. దీనిలో వచ్చేసరికి మీరు చెప్పారు రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు పెట్టారు. మూలధన వ్యయం ముఖ్యం. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ బడ్జెట్ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతోంది ఇక్కడే. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది కూడా అక్కడే. ఇప్పుడు వీళ్ళు ఎంత పెట్టారు? 53,915 కోట్లు పెట్టారు బాహుబలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అది ఎంత మేర వీళ్ళు మరి ఖర్చు చేస్తారు? ఇది ప్రజల ఆకాంక్ష. ఎందుకంటే ప్రాజెక్టుల పైన, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే పేదల ఇళ్ల నిర్మాణం, లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రోడ్స్ కావచ్చు, మొత్తం పోర్టులు, ఎయిర్పోర్టులు, వీటన్నిటినీ ఇవాళ తీసుకొస్తే అది సంపద సృష్టి. అవును. ఇప్పుడు జీవన ప్రమాణాలు పెరగాలి, పేదరికం తగ్గాలి, పొదుపు శక్తి పెరగాలి. మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి. దీంట్లో కావాలి బాహుబలి. ఏది ఈ ప్రభుత్వం ప్రజల పొదుపు శక్తిని బాహుబలిగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వెల్ఫేర్ తీసుకున్నారు అంటే వీళ్ళు అభివృద్ధి సంక్షేమం మరి 2 కళ్ళుగా తీసుకున్నటువంటి దీంట్లో వెల్ఫేర్ మీద దగ్గర సతీష్ గారు 91,527 కోట్లు అంటే 1,00,000 కోట్లు. అంతే సార్, రమారమే అంతే కదా. ఏది ఇప్పుడు బీసీ వెల్ఫేరే 51,000 కోట్లు పెట్టారు, ఎస్సీ వెల్ఫేర్ మరి 20,000 కోట్లు పెట్టారు, ఎస్టీ ఒక 9,000 కోట్లు, మైనారిటీ ఒక 6,000 కోట్లు, ఈ మహిళలు, వృద్ధులు వీళ్ళకి వచ్చేసరికి మరి ఒక 4,500 కోట్లు. మీరు మొత్తం కలిపితే 91,527 కోట్లు వెల్ఫేర్కి కేటాయించడం ద్వారా వాళ్ళ ప్రాధాన్యత చెప్పకుండానే ఓవరాల్ గా హై ప్రియారిటీ వెల్ఫేర్కి ఇచ్చినట్టే. అంతే కదా, అంతే కేటాయింపు అనేది. ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు ఇంట్రోలో కూడా, ఏమని చెప్పారు? పంచాయతీ రాజ్కి 22,942 కోట్లు, అట్లాగే మున్సిపాలిటీస్ ఈ పట్టణాభివృద్ధికి వచ్చేసరికి 14,539 కోట్లు. అంటే మొత్తం చూసుకుంటే అదొక 40,000 కోట్లు పెట్టారు. ఎక్కడ? అర్బన్ రూరల్ డెవలప్మెంట్ మీద. మరి అసలు మీరు ఇంట్రోలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిందే విద్యాశాఖ. అవును, ఫస్ట్ మీరు లెక్కలు చెబుతూ విద్యాశాఖ మంత్రినే మీరు మెన్షన్ చేశారు. ఎంత? 32,308 కోట్లతో మరి అటు పంచాయతీరాజ్ శాఖ, ఇటు విద్యాశాఖ. అంటే ఇదంతా మనం సంపద సృష్టిగానే చూడాలి. వీళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడులు ఏది భవిష్యత్తుకి పునాదులు. మనం ఇందాక అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏది ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి మీకు సతీష్ గారు అతను దగ్గర అసలు 3% చేయగలిగారు. దారుణంగా విఫలమైంది అక్కడే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం తీసుకున్నట్లయితే 2022-23 దానిలో అతను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది మరి 7,244 కోట్లు. వెరీ మైనర్. ఏది 3% అండి. అసలు జిఎస్డిపితో పోలిస్తే 0.5%. మొత్తం బడ్జెట్లో మీరు అన్నట్టు 3%. అంటే మీరు మూలధనం ఏమంటే అంటే ప్రాజెక్టులు మూలబెట్టాడని, పేదల ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశాడని అతను చెడ్డ పేరు మూటగట్టుకున్న దీంట్లో అదే ఇప్పుడు ఈ 9 నెలలు నిన్న మనం కాగ్ ఇచ్చింది. అవును, జస్ట్ అది మామూలుగా కాగి మధ్య ఏం చేస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఇవ్వకుండా క్వార్టర్ ఇచ్చేస్తుంది. అవును సార్. అంటే గతంలో ఎట్లా ఉండేదంటే బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు ఆ కాగ్ రిపోర్టు సభ ముందు పెట్టడం, అందరం తీసుకోవడం అనేది జరుగుతుండేది. కానీ ఇప్పుడు అలా లేదు, క్వార్టర్ ఇచ్చేస్తున్నారు. 4 సార్లు వస్తుంది. అంటే దానివల్ల అప్రమత్తం చేస్తున్నారు. ఒక రకంగా ఏది ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే పూడ్చుకోవడానికి వీలుగా ఈ 9 నెలల్లో నేను చూస్తే అంటే అప్ టు డిసెంబర్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది ఈ కూటమి ప్రభుత్వం మరి దగ్గర మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన 19,224 కోట్లు పెట్టారు. అంటే ఒకసారి ఆ 2022-23 జగన్ గవర్నమెంట్ మరి ఆ 7,244 కోట్లకి ఈ 19,224 కోట్లు ఇది 9 నెలలకే. ఒక రకంగా 3 రెట్లు దగ్గర అది 12 నెలలకి. అవును సార్, అది ఏడాదికి 7,240 కోట్లు, ఇది 9 నెలలకే 19,204 కోట్లు. అంటే నెలకి వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన 2,000 కోట్లు ఖర్చు పెడతారు. అంతే సార్. అంటే మీరు ఆన్ యావరేజ్ ఇప్పుడు 20 నెలల్లో కనుక మనం తీసుకుంటే మూలధనం వ్యయంపై ఈ ప్రభుత్వం ఏది దగ్గర మరి 40,000 కోట్లు ఖర్చు పెట్టారంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏది ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పోలవరం పైనే 5,000 కోట్లు ఖర్చు పెట్టారండి.
అంటే కేంద్రం ఇస్తోంది, అది వేరే విషయం. హంద్రీ నీవా మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం హంద్రీ నీవా ప్రాజెక్టు పైన ఈ 20 నెలల్లో 4,000 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇప్పుడు ఇది ఒక శుభారంభం. ఏది, దీన్ని వీళ్ళు కంటిన్యూ చేయాలి. ఇదే స్పీడ్తో రాబోయే 3 ఏళ్ళు కూడా వాళ్ళు గనక మరి చేయగలిగితే వాళ్ళు అనుకున్నటువంటి సంపద సృష్టి జరుగుతుంది. గతంలో మరి ఆ సంపద చక్రం ధ్వంసమైంది. ఏది, ఆ వెల్త్ వీల్ అసలు ధ్వంసం అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు, నేను బటన్లు నొక్కుతున్నా, ఏదో 136 సార్లు బటన్ నొక్కా, లేకపోతే ఎంత ఒక 2,70,000 కోట్లు మీ ఖాతాల్లో వేసా, అందరికి పథకాలు ఇచ్చాము, ఏదో రైతులు అంత ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, మహిళలకు అంత ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అని కూడా ఆయన బాధపడ్డటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ కోరుకునేది కేవలం బటన్ నొక్కటం కాదు. అది గ్రహించాలా. ఎవరు, జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే భవిష్యత్ పాలకులైనా రాబోయే పార్టీలైనా కూడా ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి, అటు అభివృద్ధి చేయండి, ఇటు సంక్షేమం అందించండి అని కోరుకుంటారు. ఇప్పుడు ఇది మనం వచ్చేసరికి మరి పయ్యావుల కేశవ్ మరి మాట్లాడుతూ మనకేంటి దగ్గర మండేలా గారి సూక్తులు చెప్పారు, లేకపోతే ఆయన ఎవరు డొనాల్డ్ రీగన్ సూక్తులు చెప్పారు. అసలు మామూలుగా మాట్లాడుకుంటూ వచ్చిన దాంట్లో ఈ రోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తా అన్నారు. ముగింపు చూసారా? అవును, ఎండింగ్ లో ఈ రోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అంటే రేపటి రాబోయే ఎన్నికల కూటమి ప్రభుత్వ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. వీళ్ళు చేసే ఖర్చు, వీళ్ళు అందించే సంక్షేమమే డిసైడ్ చేస్తారు సార్, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు కీలకమైంది ఇప్పుడు అమరావతి సార్. అమరావతికి 6,000 కోట్లు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి, పోలవరం 2 కళ్ళు అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా ప్రయారిటీస్ తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి విషయంలో 6,000 కోట్లు ఇచ్చింది. అలాగే ఇక్కడ కేంద్రం ఇస్తున్న సహకారం, వీటి నేపథ్యంలో ఇప్పుడు ఎంతవరకు అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సార్ ఈ బడ్జెట్ కేటాయింపు తర్వాత? అంటే ఇప్పుడు రాజధాని నిర్మాణం నరేంద్ర మోడీ మొన్న ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవాలు మనం చూసాము. ఒక 63,000 కోట్లతో అక్కడ పనులు జరుగుతున్నాయి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. మరి దాన్ని నేషనల్ హైవేకి కలపటం, కనెక్ట్ చేస్తుంది, అది జరుగుతున్నటువంటి దీంట్లో ఒకటి ఏది, అటు ఆ పాత పాడుబెట్టిన బిల్డింగ్స్, ఐఏఎస్ల క్వార్టర్స్, ఆ మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కొత్తగా మనం చూసాం అన్నిటికీ ఫౌండేషన్లు కూడా వేశారు. హైకోర్టుకి, నూతన భవనాల నిర్మాణానికి నారాయణ వీళ్ళందరూ కూడా వేసినటువంటి దీంట్లో ఇవాళ కేంద్రం ఇస్తున్న సహకారాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంటారు, లేకపోతే ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కారా అంటే 3 పార్టీలు, జనసేన లేకపోతే తెలుగుదేశం, బీజేపీ, అది ఆ స్పీడ్ దీంట్లో కనపడాలి. ఏది ఆచరణలో కనపడాలి. ఖర్చు చేయటమే ఇవాళ ఒక టాస్క్, ఒక ఛాలెంజ్ అండి. ఏది, నిధులు వస్తాయి వీళ్ళకి పుష్కలంగా, కేంద్రం ఇస్తోంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తోంది, ఏడీబీ ఇస్తోంది. ఇప్పుడు మనం చూసాం కదా, మీరు చెప్పిన అమరావతికి 15,000 కోట్లు మరి ఏది, అటు వరల్డ్ బ్యాంక్ కానీ, ఇటు ఏడీబీ కానీ, ఏఐఐబి కానీ ఇచ్చారు. వాటిని వీళ్ళు ఖర్చు చేయాలి శరవేగంగా. వీళ్ళకి మరి నిర్మాణాలు పూర్తి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది అంటున్నాడు. ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయని ఆయన ఏదో వాళ్ళ క్యాడర్కి ధైర్యం చెప్తున్నాడు. కానీ అది వీళ్ళు కూడా గ్రహించాలి. రైట్, అవును. ఇంకా వీళ్ళకి ఉన్నది దాదాపు హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అయిపోయినట్టే. ఇంకా వీళ్ళకు ఉన్నది ఇంకా 3 ఏళ్ళు. ఎలక్షన్ ఇయర్ తీసేస్తే కరెక్ట్ ఇంక 2 ఏళ్ళు ఉన్నట్టు కూటమి కూడా. ఎలక్షన్ ఇయర్కి ఏంటి, ఇక జాతికి అంకితాలు చేయడం. అవును, ఆ సంవత్సరం ఆ ఎలక్షన్ ఇయర్ మొత్తం మరి ఇవన్నీ కంప్లీట్ చేసి జాతికి అంకితాలు చేయాలి. అంటే కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలి. అవును, ఎస్ సార్, కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కంప్లీట్ చేయకుండా వెలిగొండని జాతికి అంకితం చేయకూడదు. ఇప్పుడు 3,000 కోట్లు ఖర్చు పెట్టాలంట. ఎస్ సార్, ఏది, వెలిగొండ ప్రాజెక్టు మీద ఇంకా 3,000 కోట్లు ఖర్చు పెడితే కానీ కంప్లీట్ కాదు. కానీ అతను అప్పుడే జాతికి అంకితం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఓకే, వీళ్ళు ఏమనుకుంటారంటే, నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ప్రజలు ఇవన్నీ ఏం పట్టించుకుంటారు, వాళ్ళు అమాయకులను మర్చిపోతారనో ఏదో అనుకుంటారు. కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇవ్వాల్సిన తీర్పు ఇవ్వాల్సిన టైంలో తిరుగులేని తీర్పు ఇస్తారు. ఏదైనా ఇప్పుడు ఇరిగేషన్స్కి ఎంత పెట్టారంటే 18,000 కోట్లు పెట్టారు. అట్లాగే అగ్రికల్చర్ బడ్జెట్ అచ్చెన్నాయుడు గారు ఎంత పెట్టారు, ఒక 13,000-14,000 కోట్లు పెట్టారు. అంటే మొత్తం వీళ్ళు
ఏదో పంచాయతీ చేసుకున్నట్టు ఉంది. అంటే ఏంటి 30 ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్కి ఒక 30,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఒక 30,000 కోట్లు పెట్టారు. దానికి కూడా ఇప్పుడు అర్బన్ అండ్ రూరల్ ఏది పంచాయతీ రాజు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నారాయణ గారి ఒక 30,000 కోట్లు బడ్జెట్ ఉన్నాయి దానికి కూడా. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడమే ఇవాళ ఈ డబుల్ ఇంజినా ట్రిపుల్ ఇంజినా అది ఎంత ఆధారపడి ఉంటుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది చూడాలి. స్కీముల వారీగా మనం కేటాయింపులు చూసినా కూడా బాగానే ఉన్నాయి. ఏది తల్లికి వందనం, మరి దానికి కూడా 9,000 కోట్లు 10,000 కోట్లు కీలకంగా తీసుకుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అన్నదాత సుఖీభవ దానికి కూడా ఒక 6,000 కోట్లు 7,000 కోట్లు పెట్టినట్టున్నారు. ఆ దీపం పథకం కూడా 2,870 కోట్లు పెట్టారు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చటం వాళ్ళు విమర్శిస్తారు, ప్రతిపక్షంగా సహజమే కదా. ఏది ఇప్పుడు ఆయన రేపు పొద్దున అదే వచ్చేది, ఏది బ్యానర్ ఐటమ్ వాళ్ళ మీడియాలో ఏమని నిరుద్యోగ భృతేది, లేకపోతే ఆడబిడ్డని ఇదేది, ఇంకేదో అడుగుతుంటారు. సరే, ఇప్పుడు ఒకటి చేసింది ఏంటి, ఎంత మేర చేశారు, రైట్, ఇచ్చిన హామీలు మరి ప్రజల్ని సంతృప్తికరంగా అమలు చేశారా లేదా, అది ప్రయారిటీ. ఆ సాచ్యురేషన్కి అవధి ఎక్కడుంది? అవును, ఇప్పుడు సంతృప్తికరం అంటే మనం రాజశేఖర రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఆయన ఏమన్నారు, తన వెల్ఫేర్ స్కీమ్స్లో అప్పట్లో ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ మీద 100% సాచ్యురేషన్ అనేవాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అవును సార్, ఎప్పుడు రాజశేఖర రెడ్డి మాట్లాడిన ఏమనేవాడు, ఇప్పుడు కూడా మీరు 100% సాచ్యురేషన్ అనేది ఉండాలి ఆయన టార్గెట్. కానీ ఆయనకు వచ్చిన రిజల్ట్ ఎంత, మళ్ళీ ఆయన గెలిచినాక ఏది 2009లో ఏమన్నాడు, నాకు 35% మార్కులు వచ్చాయి, నేను డిస్టింక్షన్ లో పాస్ అయినా అసెంబ్లీలో అన్నాడు కదా. అంటే ఏంటి, ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తున్నారనే దానికి మనం ఇది. ఇప్పుడు 3వ బడ్జెట్ కేశవ పెట్టినటువంటి 3వ బడ్జెట్ మొత్తానికి 2 గంటలు గడిచి ఈ ప్రభుత్వం గట్టెక్కినట్టే, సక్సెస్ఫుల్ గానే వాళ్ళ బడ్జెట్స్ ని అమలు చేశారు. లాస్ట్ 2 బడ్జెట్స్ చూస్తే థర్డ్ బడ్జెట్ ను కూడా అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో తీసుకెళ్ళాలి. ఎకనామిక్ రీజియన్స్ కూడా మీరు చెప్పారు, విశాఖ ఎకనామిక్ రీజియన్ 30,000 అన్నారు. రాయలసీమకు వచ్చేసరికి పయ్యావుల కేసు, మరి యువ ఆర్థిక మంత్రి అటు యువతకి ఇటు సీమ రైతులకు కూడా న్యాయం చేస్తూ ఎంత పెట్టాడు, హార్టికల్చర్ మీద 30,000 కోట్లు పెట్టారు. అవును సార్, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి 30,000 కోట్లు. నిజంగా హర్షించాలా, దాన్ని స్వాగతించాలా. ఎందుకంటే ఇవాళ ఉద్యాన సాగే రైతుని నిలబెడతాం సార్. దగ్గర 50 రకాల పండ్ల తోటలండి ఎక్కడ సీమలో పండుతోంది ఇవాళ. మరి ఇవాళ మరి అసలు పబ్లిక్ అందరికి ఆ చీనీ బత్తాయి అనేది ఎక్కువ మంది తెలుసు సార్, బాగా గుర్తు చేశారు మీరు. తలసరి ఆదాయం లింగాల మండలం ఎంతో తెలుసా, కడపలో మన తులసిరెడ్డి గారిది అనుకుంటా, లింగాల మండలం దగ్గర అసలు దగ్గర అసలు 4 లక్షల రూపాయలు. ఏది ఒక్క మండలంలో తలసరి ఆదాయం 3,60,000 ఉండేది ఎప్పుడో, నేను 3 years బ్యాకే. అంటే ఒక మండలంలో తలసరి ఆదాయం 6 లక్షల హార్టికల్చర్ ఇచ్చిందంటే ఇప్పుడు 30,000 కోట్లు పెట్టాడంటే సీమ బడ్జెట్, సీమ రైతుల బడ్జెట్. నెక్స్ట్ విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా 30,000 కోట్లు పెట్టాడంటే మరి ఉత్తరాంధ్ర బడ్జెట్ అనమాట. మీరేమో అమరావతి ఎకనామిక్ రీజియన్ పెట్టారు కానీ దానికి ఎంతో చెప్పలేదు, ప్రస్తావించలేదు. అమరావతికి 6,000 కోట్లు పెట్టారు, దానికి కూడా ఒక 30,000 వేసుకోండి అంతే సార్. అంటే ఏంటి, అన్ని పంచుకుంటూ వచ్చారని చెప్పాను కదా. అవును, అది కరెక్ట్గా ఇప్పుడు కనిపిస్తుంది. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు రెండో కీలకమైనది పోలవరం సార్. పోలవరం నిర్మాణం 2027 కల్లా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరి కొంత లేట్ అయితే 2028 కానీ కొందరు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అంటే పోలవరం సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి, అంత త్వరితగతంగానే జరుగుతుందన్న చర్చ ఒకవైపు, R&R ప్యాకేజీ దగ్గర కొంత టస్సులు ఉందనేది ఒక డిస్కషన్ జరుగుతోంది. కేంద్ర సహకారం ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అనుకున్న లక్ష్యం అంటే 2027 ఎండ్ కల్లా వచ్చేటట్టుగానే ఉందా? అంటే ఇదే టాస్క్, మనం అనుకున్నదే ఛాలెంజ్, ఖర్చు పెట్టడం. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ బడ్జెట్లో ఎంత పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇచ్చింది. నిర్మలా సీతారామన్ మీరు గుర్తుంటుంది, గత బడ్జెట్లో 12,000 కోట్లు పెడితే వీళ్ళు ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు చేయగలిగారు, కొన్ని అవరోధాలు, అక్కడ మామూలు గోదావరి ఫ్లడ్ వస్తుంటుంది, పనులు చేయటానికి వీలైన సమయం
ఆ 150 రోజులు ఎంత ఉంటుంది ఆ వరద తీసిన tentative గా 6 నెలలు. కాబట్టి 200 రోజులు ఎటు వీళ్ళ చేతుల్లో ఉండదు. ఆ 100 రోజులు 150 రోజులు ఎంత స్పీడ్గా చేసామన్న దానిపైన పోలవరం 5,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారు. Yes, sir. గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన దాంట్లోనే మిగిలిపోయిన దీంట్లో ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు, ఆ కోత వేసినట్టున్నారు. అవును, ఎంత 3,700 కోట్లు ఎంతో పెట్టారు పోలవరానికి కేంద్ర బడ్జెట్లో. కేంద్ర బడ్జెట్లో కోత వేశారు సార్. కారణం ఏంటంటే మీరు అప్పుడు ఖర్చు చేయలేకపోయారు కాబట్టి. లాస్ట్ టైం ఇచ్చిన 12,000 కోట్లు ఖర్చు చేయలేరు కాబట్టి కొంత కేటాయింపు తగ్గింది. అంటే అందులో 7,000 ఉన్నాయి ఇంకా. అర్థమైంది సార్. ఆ 7,000 ఈ 4,000 కలుపుకుని ఆ 11,000 కోట్లు ముందు మీరు ఖర్చు చేయండి అన్న దీంట్లో ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. అవును, అంటే ఒక 10% కంప్లీట్ చేశామంటున్నారు. రామనాయుడు నిన్న మాట్లాడుతూ ఈ 20 monthsలో మేము 12% పోలవరం పనులు కంప్లీట్ చేశామన్న దీంట్లో నిన్న కూడా మనం చూసాం. ఏది విదేశీ నిపుణులు వచ్చి చూస్తున్నారు. PPA కూడా చాలా శ్రద్ధ చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఎక్కడికక్కడ మరి వచ్చి పరిశీలించడం మనం చూసాం. ఎప్పటికప్పుడు ప్రతి నెల విదేశీ బృందాలు వస్తున్నాయి, పరిశీలిస్తున్న దీంట్లో గైడ్ చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగా పుష్కరాల్లోపు కంప్లీట్ చేయాలి. ఏది ఆ తొలి దశ పుష్కరాల్లోపు కంప్లీట్ చేసి నిన్న మరి సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడు నిర్మలా సీతారామన్ గారిని ఆ 2వ దశకు కూడా అడిగారు. సెకండ్ ఫేజ్ మరి 32,000 కోట్లు ఏమో అడిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన చూపెప్పుడు మరి ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళ ముందు ఉంటుంది కదా. 2వ దశ పైకి ఆయనకి అప్పుడే వెళ్ళిపోయారు. సరే దాని ఫండ్స్ కోసం చేస్తున్న దీంట్లో స్పీడ్ ఏది ఇవాళ వాళ్ళు అన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవును, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ పదే చెప్పే మాట ఇది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనమాట. ఇవాళ ఈ పనులు వేగవంతం కావాలి, పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాలి. పవన్ కళ్యాణ్ జల్ జీవన్ దానికి కూడా బాగా భారీ కేటాయింపులు మనం చూసాం. అవును, ఏది తాగునీరు. ఎందుకంటే ఆ జల్ జీవన్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు. అవును సార్, 4,000 కోట్లు కేటాయించారు సార్ జల జీవన్ మిషన్. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ప్రభుత్వం కేంద్రం 22,000 కోట్లు ఇచ్చింది. ఆ 22,000 కోట్లు అతను ఎంత ఖర్చు పెట్టాడంటే రాజ్నాథ్ సింగ్ మొన్న ఎన్నికల ప్రచారంలో అదే విమర్శించారు. ఏమని, మేము 22,000 కోట్లు జల జీవన్కి ఇస్తే ఇతను 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదనో ఏదన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు వెళ్ళి మరి మాట్లాడుకుని దాన్ని పునరుద్ధరించారు. యాక్చువల్గా అయిపోయింది ఆ పీరియడ్. అవును సార్, ఆ పీరియడ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ వీళ్ళు చేసుకోగలిగారు. జల్ జీవన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఇవ్వాలి అన్న దాంట్లో మరో 10,000 కోట్లు 12,000 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాలి విలేజెస్ అన్నిటిలో కూడా. ఏదైనా ఇవాళ పంచాయతీరాజ్, విద్యాశాఖ, మరి ఇక ముఖ్యమంత్రి ఇరిగేషన్ 3 కళ్ళుగా ఏది అటు పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్, మరి చంద్రబాబు ఈ బడ్జెట్ కేటాయింపులను కూడా మనం అదే విధంగా చూస్తూ బాహుబలి ఒప్పందం సరే, ఓకే, ఇది బాహుబలి బడ్జెట్. బడ్జెట్ అది బాహుబలి బడ్జెట్. ఏది అభివృద్ధిలో బాహుబలి కావాలి, సంక్షేమంలో బాహుబలి కావాలి, పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో వీళ్ళు గనక బాహుబలి అయితే ఓకే అభినందించవచ్చు. రైట్ సార్, మరో కీలకమైంది మనం ముగించే ముందు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి. ఎందుకంటే ప్రజలకి బాగా రోజు కనెక్ట్ అయ్యేది, ఎక్కువగా ఇష్యూస్ అయ్యేవి. 19,306 కోట్లు కేటాయించారు సార్. ఎన్టీఆర్ వైద్య సేవకు ఒక 4,000 కోట్లు కేటాయించారు. ఇంకా వైద్య రంగానికి సంబంధించి ఇంకేం సెట్ చేసుకుంటే బెస్ట్, కరెక్ట్గానే వెళ్తుందా? ఈ కేటాయింపులపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ, అవును, ఎందుకంటే ఇవాళ పేదకి అదే ప్రాణం. వాళ్ళ మనం మీకు తెలుసు సార్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఏది ఒక సగటు మనిషి తన పాకెట్ ఎక్స్పెండిచర్ ఇవాళ వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నాయి? 2 మన జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఒకటి చదువు, ఇంకోటి వైద్యం. ఆ 2 తగ్గించాలి. చదువుపై ఖర్చు తగ్గించాలి, వైద్యంపై ఖర్చు తగ్గించాలి. దానికోసమే పెట్టారు ఈ ఆరోగ్యశ్రీ, లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ. ఆ హాస్పిటల్స్కి ఉన్నటువంటి బకాయిలు ఎప్పుడూ పెండింగ్ ఉండవు. అవును, అంటే అది అందుకే సార్ నేను ప్రస్తావించింది. అది కొంచెం ఎవ్రీ టైం ఇష్యూ అవుతుంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ బకాయిలు మాకు ఇవ్వట్లేదని ప్రైవేటు పెట్టడము, సేవలు బంద్ అంటారు, సేవలు ఆగటము, అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది.
కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాన్ని తీసుకుని ఆయన ఏమని చెప్తున్నారు, సత్యకుమార్ కూడా కేంద్రం నుంచి అతనికి అదొక అడ్వాంటేజ్. బీజేపీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖకు ఉండటం, మరి కేంద్రం నుంచి నిధులు కూడా తెచ్చుకోవటం అనే దాంట్లో జగన్ చేసిన మరో తప్పు ఏంటంటే ఎన్హెచ్ఆర్, నేషనల్ హెల్త్ మిషన్ ఉంది కదా, ఆ హెల్త్ మిషన్ సంవత్సరానికి ఒక 500 కోట్లు ఇచ్చేది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 500 కోట్లని మళ్ళీ ఇచ్చింది. అది ఎప్పుడైతే అతను డైవర్ట్ చేశాడో వెంటనే కేంద్రానికి కోపం వచ్చి మొత్తం ఒక 2000 కోట్లు ఆపేసింది. 4 సంవత్సరాలు అతనికి ఎన్హెచ్ఎం రాలేదు. దానివల్ల 2000 కోట్లు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చిందన్నారు సతీష్ గారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పదే ఏమంటారు, ఇది విభజన తర్వాత ఇక వెంటిలేటర్ మీద ఉంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 75,868 కోట్లు ఎంత ద్రవ్య లోటు. 75,868 అంటే అది కూడా 1,00,000కి చేరుతారు. ఇప్పుడు సంక్షేమం మీద మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగానే మరి మీ ద్రవ్య లోటు కూడా 1,00,000 కోట్లకి చేరటం అత్యంత ప్రమాదకరం. రెవెన్యూ లోటు ఏదో 22,000 కోట్లు చూపించినా కానీ ఇది కూడా ఓకే సార్. మరి ఇది పూడ్చుకుంటారా సార్? ద్రవ్య లోటు 75,868 కోట్లు అంటే ఇట్స్ బిగ్ ఫిగరే. దాన్ని పూడ్చే దిశగా ఇవాళ ప్రభుత్వం అటు దుబారా వ్యయం తగ్గించుకోవాలి, ఇటు సంపద సృష్టి జరగాలి, ఆ సంపద పేదలకి పంచాలి. జరగాలి. హెర్కులస్ టాస్క్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక భగీరథ ప్రయత్నం అన్నమాట. ఎందుకంటే వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చేసింది, మంచిగా కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందని చెప్తున్న దీంట్లో మరి శిశుపక్షవాతమా గతంలో మనం చూసాం. ఈ రాష్ట్ర విభజన 16,000 కోట్ల లోటుతో వచ్చిన రాష్ట్ర విభజన. గమ్మత్ ఏంటంటే జగన్ టైంలో అవి కూడా వచ్చేసినాయి. ఆ లోటు భర్తీ కూడా కేంద్రం ఇచ్చేసింది. చంద్రబాబు 5 ఏళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఎంత ఇచ్చారు? 500 కోట్లు. 500 కోట్లు ఇచ్చి 5 ఏళ్లలో 1,500 కోట్లు ఇచ్చింది ఆ మోడీ ప్రభుత్వం 1.0లో. 2.0లో ఏం చేశారు? జగన్ ప్రభుత్వంలో 10,000 కోట్లు ఇచ్చేశారు. అవి ఎటుపోయినాయో తెలియని పరిస్థితుల్లో ఇక మళ్ళా వీళ్ళు 0 నుంచే ప్రారంభమైంది. చాలా హెర్క్యులస్ టాస్క్ అనమాట. ఈ ప్రయత్నంలో విజయవంతం కావాలనే మనం కోరుకుందాం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు అన్నట్టుగా ఇంకా పూర్తిగా ఇంకా రేపు కూడా పూర్తి వివరాలు గట్టా వస్తాయి కాబట్టి ఇంకా పూర్తి అంచనాలు వస్తాయి. కానీ మనం చాలా కీలక అంశాలకు సంబంధించి కూడా మాట్లాడాము. మీరు అన్నట్టుగా గూగుల్ డేటా సెంటరే కాదు, ఒక రకంగా బడ్జెట్టే బాహుబలి బడ్జెట్. కానీ మీరు అన్నట్టుగా సంపద సృష్టించాలి, సంపద పేదలకు వెళ్ళాలి, ప్రజల వినిమయ శక్తి పెరగాలి, వాటితో పాటు ప్రధానంగా ద్రవ్యలోటు తగ్గించుకోవాలి. ఇది మెయిన్ ప్రియారిటీస్ కావాలి. ఇంతకు మించి కేంద్ర సహకారంతో మనం ఇందాకలు అనుకున్నట్టు ప్రియారిటీస్ అమరావతి, పోలవరంకి ఖచ్చితంగా కేంద్ర సహకారం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది కొంచెం పెరగాలి. అదే డబుల్ ఇంజన్ కాదు, త్రిబుల్ ఇంజన్ అంటున్నారు కాబట్టి త్రిబుల్ ఇంజన్ సర్కార్కి మీరు అధికారం ఇవ్వండి అని అడిగారు, అధికారం ఇచ్చారు కాబట్టి త్రిబుల్ ఇంజిన్ సర్కారుకి అధికారం ఇస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయన్నది చూపించాల్సిన బాధ్యత 3 పార్టీలకు ఉంది. బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉంది. చూద్దాం, అదంతా సమ్మిళితంగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది రాష్ట్ర బడ్జెట్పై శ్రీనివాస్ గారి విశ్లేషణ.